టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. జాతీయ రాష్ట్ర కమిటీలతో పాటు పొలిట్ బ్యూరోను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగించారు. సీనియర్లను గౌరవిస్తూనే కొత్త వారికి అవకాశాలు కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు ప్రమోషన్ వచ్చింది. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ అధిష్టానం కొత్త బాధ్యతలు అప్పగించింది. టీడీపీ చరిత్రలో ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా లేదు. తొలిసారిగా కీలక పదవిని సృష్టించింది. పొలిట్ బ్యూరోలో టీడీపీ కొన్ని మార్పులు చేసింది. ప్రతి కమిటీలోనూ కొత్త వారికి అవకాశం కల్పించింది. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి చోటిచ్చింది. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, అధికార ప్రతినిధులుగా 14 మందిని నియమించింది. రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10, కార్యనిర్వాహక కార్యదర్శులు 59, రాష్ట్ర కార్యదర్శులు 77 మందికి అవకాశం కల్పించారు. నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీలో ఒక్కొక్కరిని నియమించింది. మండల పార్టీ అధ్యక్షురాలికి మరో క్లస్టర్ ఇన్ఛార్జికు నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలుగా గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్కి పొలిట్ బ్యూరోలో చోటివ్వడం ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్ర కమిటీలోని 185 మందిలో 50 మంది మహిళలకు పదవులిచ్చింది. పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులే ఉన్నారు. బీసీలకు 40%, ఎస్సీలకు 25%, ఎస్టీలకు 3.8%, మైనారిటీలకు 7% చొప్పున పదవులు కేటాయించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కమిటీల కూర్పు చేశారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, 33% మహిళా రిజర్వేషన్ల నేపథ్యంలో కేటాయింపులు చేశారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టులో చోటు దక్కని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేశారు.